పుతిన్ మోదీ అపూర్వ స్నేహం భారత్ రష్యా దౌత్య సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 7 కీలక ఒప్పందాలపై భారత్ రష్యా సంతకాలు చేశాయి. ప్రధాని మోదీని రష్యాకు రావాలని ఆహ్వానించారు పుతిన్. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోదీ మధ్య కీలక శిఖరాగ్ర చర్చలు జరిగాయి. 2030 నాటికి భారత్ రష్యా మధ్య $100 బిలియన్ వ్యాపారం లక్ష్యమని మోదీ, పుతిన్ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. మేక్ ఇన్ ఇండియా మిషన్ కు తోడ్పాటునిచ్చేందుకు ముందుకు వచ్చింది రష్యా. కొత్తగా అంతర్జాతీయ రవాణా మార్గాల నిర్మాణాలను కలిసి చేపట్టాలని 2 దేశాలు చర్చించాయి. భారత్ లో పర్యటించే రష్యన్ పౌరులకు త్వరలో ఫ్రీ టూరిస్ట్ వీసా సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. అలాగే ట్రంప్ వైఖరి, ప్రపంచ దేశాలపై అమెరికా ఒత్తిళ్లపై ప్రధానంగా చర్చించారు. ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, ఆ సవాళ్లకు భారత్ రష్యా మైత్రి బంధం పరిష్కారం చూపిస్తుందన్నారు మోదీ. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలు ఏకం కావాలన్నారు. మానవత్వానికి ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందన్నారు. పెహల్గాం దాడి, క్రోకస్ సిటీ సెంటర్ పై జరిగిన దాడికి మూలాలు ఒక దగ్గరే ఉన్నాయన్నారు మోదీ. మోదీ ఆతిథ్యం సంతోషం కలిగించిందన్నారు పుతిన్. భారత్ రష్యా మధ్య $64 బిలియన్ ట్రేడ్ ఉందన్నారు. భారత ఉత్పత్తులకు రష్యాలో మంచి డిమాండ్ ఉందన్నారు. అణు విద్యుత్ కేంద్రం కుడంకుళం విషయంలో భారత్ కు సహకారం అందిస్తున్నామన్నారు పుతిన్. వైద్య, ఆరోగ్య రంగంలో కలిసి పనిచేస్తామన్నారు. డిఫెన్స్, స్పేస్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతి, పౌర అణు రంగంలో పరస్పర సహకారం, ఉమ్మడిగా వ్యాక్సిన్ల తయారీపై కీలక ఒప్పందాలు జరిగాయి. దౌత్య సంబంధాలతో ఇరు దేశాల ప్రజల మధ్య అనుబంధం పెంచేలా చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక రాష్ట్రపతి భవన్ లో పుతిన్ తో విందుకు రాహుల్, ఖర్గేకు ఆహ్వానం లేకపోవడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ ను కాకుండా శశి థరూర్ ను విందుకు ఆహ్వానించడమేంటని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. శశి థరూర్ తన అంతరాత్మను ప్రశ్నించుకోవాలన్నారు. పుతిన్ విందుకు రాహుల్ కు ఆహ్వానం లేకపోవడంపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. దౌత్య విషయాల్లో అనుభవం ఉన్న వాళ్లకే విందుకు ఆహ్వానించామని, ఇందులో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేసింది. దోస్త్ మేరా దోస్త్, భారత్ తో రష్యా స్నేహబంధం మరింత బలపడింది. ఆత్మ నిర్భర్ భారత్ ఆత్మీయ ఆతిథ్యానికి రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఫుల్ ఫిదా అయ్యారు. దిల్ సే ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. స్నేహ ప్రతీకగా పుతిన్ కు భగవద్గీతతో పాటు 6 అమూల్య కానుకలను అందించారు ప్రధాని మోదీ. కలిసి నడుద్దాం, కలిసి ఎదుగుదాం అంటూ స్ఫూర్తివంతమైన మాటలతో స్నేహహస్తం చాటి వీడ్కోలు తీసుకున్నారు పుతిన్. రష్యాలో పర్యటించాలని ప్రధాని మోదీని ఆత్మీయంగా ఆహ్వానించారు.